నువ్వు వేసేగా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డ. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికి చేరుతాంది. మోదీ ప్రధానిగా ఉండు మనకు అవసరం బిడ్డ. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. శ్యామ్ పిత్రోదా కాడు మర్చిపోదామనంటే అన్ని మర్చిపోయేటట్టే ఉండదు కదా అని ముఖం చూడు ఎట్లా పడవుతుంది. గొరిలా మొక్కపోడాడు కానీ ఆ గొరిలాకున్న తెలివితేటలు ఉంటే మంచిగా ఉండేకి దానికి అంత సీన్ లేకపోయాయి కదా. పాకిస్తాన్కి కూడా ఇజ్జత్ ఉన్నదని అంట. మళ్ళీ కూర్చో పోరా దాని పైజామాలో కూర్చొని దేవుళ్ళు ఆడుకోపోయి ఆ ఇజ్జత్ పైన పైజామాలో పాకిస్తాన్లో మాకెందుకు చెప్తున్నావు రా భయ్? నువ్వు నాకు అర్థం కాదు కదా. నీ సావు నువ్వు సావు కదా. ఆయన దగ్గర బాంబు ఉన్నది అవుతున్నది అని అంటే ఆయన బాంబు ఎంత ఖతర్నాక్ ఉన్నదో మాకు తెలుసు. మా రక్షక బలగాల మీద దానికంటే ఎక్కువ భరోసా ఉన్నది మాకు. మా వాళ్ళు కన్నెర్ర చేస్తే బాలకృష్ణ లెక్క కత్తుల కట్టలతో కాదు కంటే సూపుతో చంపుతానంటారు చూడు. మా వాళ్ళు ఆలోచిస్తే చచ్చిపోతాడు. కంటి సూపు కూడా అవసరం లేదు. మా రక్షక బలగాలు జస్ట్ కేవలం ఆలోచించడానికి పాకిస్తాన్ మీద ఖతం అయిపోతుంది. శ్యామ్ పిత్రోదా గానికి ఇది చెప్తున్నాం. ఇజ్జత్ హే తో పైజామా ఇలా కాదు. ఆప్కే ఆర్ ఉస్కే ఆప్ జానే ఆప్కే పైజామా జానే. నాకైతే ఇది శుభవార్త కాదు. ఇక కాకపోతే దేశంలో జరుగుతున్నాయి అన్నీ మనకు నచ్చాలని లేదు కదా ఫ్రెండ్స్. గుంగురు సేట్కి నిన్న ఇంటర్వ్యూ బెయిల్ వచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది. అభిషేక్ మను సింఘ్వి ఏమన్నాడంటే జూన్ 4 వరకు మా గుంగురు సేట్కి జర బెయిల్ ఇవ్వాలా, ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు ఉండాలని అంటే నో వి రిజెక్ట్ దిస్ అని చెప్పి జూన్ 1 వరకే పెట్టింది. ఈడీ వాదనలు అట్లా ఇవ్వలేం కదా మై లార్డ్ అది ఇది అని చెప్తే 21 డేస్లో ఏం కొంపలు అంటుకోవు అని చెప్పి 5 షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది మన గుంగురు సేట్కి. ఆ 5 షరతులు ఏందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గుంగురు సేట్ అరవింద్ కేజ్రీవాల్ అనే మన గుంగురు సేటు ఆరోపణలు లిక్కర్ పాలసీ స్కామ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంగురు సేటు ముఖ్యమంత్రి ఆఫీస్కి పోవద్దు. 50,000 జుర్మానా అంటే మన కాషన్ డిపాజిట్ కట్టాలా, ప్లస్ ఎవరైతే విట్నెస్ ఇస్తున్నారో లేకపోతే ఆ కాడికి వస్తే ఎవరైతే షూరిటీ ఇస్తున్నారో వాళ్ళు కూడా 50,000 అమౌంట్ డిపాజిట్ చేయాలా. అండ్ ఏదైతే నువ్వు లెటర్ ఇస్తావో షూరిటీకి అదంతా అది జైల్ సూపరింటెండెంట్ని సాటిస్ఫై చేయాలి. అట్లనే గుంగురు సేట్ ముఖ్యమంత్రి ఆఫీస్లో అడుగు పెట్టొద్దు. ఆ కేసుకి సంబంధించి దీని తాలూకా ప్రత్యక్షంగా గాను పరోక్షంగా గాను ఏ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఎక్కడ కూడా ఈ ముద్దా తీసుకొని మాట్లాడొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఇంకా ఏమని చెప్పింది అని అంటే ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించిన ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో వాళ్ళెవ్వరిని కూడా కలవద్దు. ఏదన్నా ముఖ్యమంత్రి స్థాయి హోదాలా ఏదైనా ఫైల్ సంతకం పెట్టాలన్నా ఏదైనా చేయాలనన్నా ఫస్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించి ఆ తర్వాతనే ఈ ఫైల్ని చూసి సంతకం పెట్టాలా అని చెప్పి గుంగురు సేట్కి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిండ్రు. ఇప్పుడు మనోడు గాయ గతర ఏం చేస్తాడో చూద్దాం. నష్టపోడు నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగొచ్చిన వాళ్ళు నెలకి 2,500 ఎంట్రీ. నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చిత్తా అంటాడు. మొదటి దానికి 3 పూలు కొనియలేనోడు రెండో దాన్ని రెక్కల గుర్రం ఎక్కిత్తా అన్నాడంట. వెనకడుకోకుడు. జనాల పాలన దరఖాస్తులని రోజులు నిలబడి దరఖాస్తులు ఇస్తేమే కదా. మరి గడి సంగతి ఏందక్క? అయ్యో షెల్లే, అయ్యన్నీ ట్రంకు పెట్లల్లా భద్రంగా పెట్టిండ్రు కదా, అటు తాళం సేవలు పోయినాయంట. పాపం మంత్రులందరూ వెనకలాడుతా ఉన్నారు. ఏ నా బిడ్డ పోయిందిగా తీసుకురానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్కూటీ మీద. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.